ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతామా. హలో. అరే ఇప్పుడే బస్సు దిగినారా? పికప్ చేసుకోవడానికి వస్తున్నావు కదా? అరే సారీ రా, చెప్పడం మర్చిపోయాను. అర్జెంట్ వర్క్ మీద చెన్నై వెళ్తున్నాను. 1 వీక్లో వస్తాను. నువ్వు శివతో ఉండు. నీ అబ్బా ఇప్పుడు చెప్తున్నావేంట్రా? ఇంతకీ ఆ శివ ఎవరు? నా రూమ్మేటేరా, చాలా ఫన్నీ పర్సన్. అరే తను ఎవరో నాకు పరిచయం కూడా లేదు కదరా. నువ్వు వెళ్ళిపోకాక మొత్తం వాడే చూసుకుంటాడు. అరే ఏంట్రా నాకు ఈ లాస్ట్ మూమెంట్లో అయిపోయింటా. సర్లే నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా. రే మూసుకొని నా రూమ్కి వెళ్ళు. అరే నాకు అడ్రస్ కూడా తెలియదు, మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుందిరా. అడ్రస్ నేను చెప్తాను. ప్రజెంట్ ఎక్కడున్నావు? మెట్రో స్టేషన్ కింద ఉన్నారా? అక్కడే బావర్చి పక్కనే గల్లీ ఉంటుంది. బాగా వచ్చిన అదే కర్రా. ఏ పక్కనంటా చూడిపే. సరే ఉండు, ఇక్కడ ఆటో ఉంది కనుక్కొని చెప్తా. అన్నా బావాచి 150. రే 150 అంటున్నారా? గ్రీన్ బావర్చి అని చెప్పరా. అన్నా గ్రీన్ బావాచి. सीधा चल भाई, सीधा चल. ఓకే అన్నా. అరే వచ్చారా? గల్లీలో ఉన్నా. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగినావు అంటే పానీపూరి బండి ఉంటుంది, మస్తు ఉంటుంది. వచ్చిన తర్వాత నువ్వు నేను పోయి తిందాం. అక్కడి నుంచి లెఫ్ట్లో గ్రౌండ్ ఉంటుంది, నువ్వు శివగాడు పోయి క్రికెట్ ఆడుకోండి. అదే రైట్లో మా కాలేజ్ ఉంటుంది, అక్కడే నేను చదివింది. అక్కడి నుంచి అరే అరే రే ఎవరైనా గ్రౌండ్ పేరు చెప్తారు, స్కూల్ పేరు చెప్తారు, నువ్వేంట్రా అక్కడ ఏం చేసావు చెప్తున్నావు? పక్కన ఒక షాప్ ఉంటుంది, పోయి వాడికి ఫోన్ ఇవ్వు. షాపా? ఆగు, అక్కడ ఎవరు ఉన్నారు కనుక్కొని చెప్తా. భయ్యా అడ్రస్ చెప్తాడంట. हेलो, हाँ भाई, ठीक है भाई, मैं बोलेगा. हाँ भाई. यहाँ से यू जाओ, वंशा पाता. యూ అంటే యూటనా భయ్యా? अरे यू टर्न है रे भाई, यू में जाओ. ఓ అచ్చా. యూ పోయాక स्ट्राइट जाओ, तीसरा बिल्डिंग, 3rd फ्लोर, रूम नंबर 303. థ్యాంక్ యూ భయ్యా. खुदा. ఇది ముబారక్. ఈ హైదరాబాద్లో ఎండలేంట్రా బాబో. హైదరాబాద్ గురించి తెలిసిందే కదరా. రేయ్ అయినా సరే కళ్ళు మింగాయా ఉల్లిగా? क्या बोला? हाँ అరే బాబు క్యా ఏంటి క్యా? क्या बोला? क्या తెలుగు వచ్చా రాదా? क्या रे क्या? తెలుగు వచ్చా రాదా? ఏ శివ, నేను చూసుకుంటాను ఇల్లు. క్యారే లౌడే కా బాల్. తెలుగు రాదంట. తెలుగు రానవుతాం మనం ఎందుకు మాట్లాడతాం? తూరే తూ తూ అవ్వ. బ్రో ఒక్క నిమిషం బ్రో, అక్కడ ఏం జరుగుతుంది బ్రో? ఓ అదా, ఏం లేదు బ్రో, వాడెవడో నాతో గొడవ పడుతున్నాడు. మనకు హిందీ రాదు కదా పాపం, అందుకే మా ఫ్రెండ్ కంటే డైవర్ట్ చేసి వచ్చా. హిందీ రాకపోవడంలో పాపం ఏం చెప్పు.
నాకు కూడా హిందీ రాదు బ్రో. ఓహో, తొందర అయితే సరే, నన్ను ఎందుకు ఆపినట్లు? ఏం లేదు బ్రో, ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాను. మా ఫ్రెండ్ గారు పికప్ చేసుకుంటా అని చెప్పి హ్యాండ్ ఇచ్చేశాడు. అదేదో అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్ కోసం మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా బ్రో, కానీ నా వల్ల కావట్లేదు. ఓ అవునా, అడ్రస్ ఏంటో చెప్పు. స్ట్రైట్గా పోతే థర్డ్ బిల్డింగ్ వస్తుందంట బ్రో. ఓకే, తరువాత? థర్డ్ ఫ్లోర్లో 303 రూమ్ నెంబర్ అంట బ్రో. ఓహో, సరే అయితే పద వెళ్దాం. బ్రో బ్రో ఎక్కడికి బ్రో? ఇప్పుడు నువ్వు చెప్పింది మా రూమ్ అడ్రస్సే. ఎవరు నువ్వు? అశోక్ వాళ్ళ ఫ్రెండ్ అని బ్రో. ఓ, ఆ సాలే గడి ఫ్రెండు, నేనే వాళ్ళ ఫ్రెండ్ని. పద వెళ్దాం. సరే. ఇదే బ్రో మా రూము. కూర్చో. అరే కూర్చో. నీళ్ళు అవుతావా? వద్దు బ్రో. పోనీ ఏమైనా తింటావా? పర్లేదు బ్రో. ఏ ఊక, ఎంతసేపు బస్సులో వచ్చి ఆకలేదంటావు? ఆగు, నేను తీసుకొని వస్తా. తిను తిను. ఇప్పుడు చెప్పు కాక, అసలు ఏంది నీ కథ? ఎందుకు వచ్చినావు? యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉంటాను బ్రో. అశోక్ గడే ఇక్కడికి రమ్మన్నాడు. అట్లా కాదు బాయ్, ఇక్కడికి కాదు, హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నా. ఓహో, యాక్చువల్లీ నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది బ్రో 1 వీక్లో. ఓకే, ఫస్ట్ టైం అయితే హైదరాబాద్కి? అవును బ్రో, డిగ్రీ వరకు ఊర్లో చదువుకున్నాం బ్రో. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడున్నావు? ఇంకో 1 వీక్లో ఉంది బ్రో. అబ్బో, ఇంకా వారం ఉంది కదా, పడేద్దాం. హైదరాబాద్ అంటే చార్మినారే కాదు, కోల్కొండ, ట్యాంక్ బండ్ చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. ఓకేనా? ఓకే బ్రో. హలో. వచ్చిండారా వాడు? వచ్చిండు. జర జాగ్రత్త. అరే టెన్షన్ తీసుకోకరా, నేను చూసుకుంటాగా. సరే, వాడు హైదరాబాద్ కొత్త, జర మంచిగా చూసుకో. అరే నేను చూసుకుంటారా, రేపటి నుంచి ట్యాంక్ బండు, ఐమాక్స్, ఐ ల్యాబ్, ఐ సెంటర్ మొత్తం చూపిస్తా. ఏ అవన్నీ చూడ్డానికి కూడా ఏం పోరాడారా? పోరాడైతే నీకు చూపించలే, చెంగ్లీ ఫెలో. సరే ఫోన్ పెడు. సరే, బాయ్. బ్రో, బయటికి వెళ్ళి కాఫీ తాగుదామా? కాఫీనా? నేను అడిగింది కాఫీనా కదా బ్రో, ఏంటా ఎక్స్ప్రెషన్? కాఫీ ఏంది కాక, చాయ్. ఓ అంతేనా, సరే బ్రో, చాయ్ తాగుదాం. చిచ్చా దో చాయ్. తా కాక, వచ్చి కూర్చో. కాఫీ కాదు కాక, చాయ్ తాగాలి. చాయ్ మస్తు ఉంటుంది ఇక్కడ. నమస్తే భాయ్. నమస్తే. నమస్తే శివనా, ఏమి వద్దని షాప్కి వస్తలేవు? అదేమన్నా గుడారా రోజు రావడానికి? నీ మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇదిగో చాయ్ వచ్చి తాగు. గల్లి 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 చూడు మల్లిగా మల్లి మల్లి దాగిన సల్లబడత లేదు గాని మనసు ఇక వశమై
ఏమైంది బ్రో? ఏమైనా అంటుకుందా? ఏంది కాక ఇది? చాయ్ ఇట్లా తాగుతారు ఎవరన్నా? నీకు ఉందిగా, తాగు బ్రో. ఏ చల్, చాయ్ తాగినావు గట్లుందా చెప్పవా? గంతేనా? బాగుంది బ్రో. బాగుంది, ఏంది బాగుంది? గిట్ల తాగుతారా చాయ్ ఎవరన్నా? ఇదే నీ లాస్ట్ చాయ్, మళ్ళీ దొరకదన్నట్లు తాగాలి. నేను చూపిస్తా, నువ్వు తాగు, ఓకేనా? దీనిలేముందనేటోని బెండు తీసి మడతబెట్టు భైరి గుంజుసాలు ఆని బెండు తీసి మడతబెట్టు హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ తాగు. హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ హైదరాబాదీ చాయ్ బోలో హైదరాబాదీ చాయ్ अरे वो मल्लन्ना के पान डब्बे के बाजू सिल्ली पॉइंट कैफे उसमें बैठे हुआ నిజమే బ్రో, చాలా బాగుంది. నువ్వు దీనికే గిట్ల అవుతున్నావు కాక. చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగితే ఏమవుతావో ఏమో. ఒక్కసారి తాగి చచ్చిపోయినా పర్లేదు అనుకుంటావు, గట్లు ఉంటుంది. మరి అక్కడికే తీసుకెళ్ళొచ్చు కదా బ్రో. సాయంత్రం వెళ్దాం, ఇప్పుడు ఇద్దాగు. బాగేటోళ్ళు సొల్లు కొట్టిన హైదరాబాదీ చాయ్ దేశాలు పొయ్యాడ బేకారు చాయ్ రోజు తాగేటోళ్ళు చెప్పేదేందిరా హైదరాబాదీ చాయ్ ఇన్నవుగా ఇదిగో బిర్యానీ ఆర్డర్ పెడుతున్నా. బిర్యానీ కాకుండా ఇంకేమైనా? మా హైదరాబాద్కి వచ్చి మా బిర్యానీ తినకపోతే మాకు మాట వస్తుంది, అందుకే బిర్యానీ ఆర్డర్ పెడుతున్నా. ఓకే బ్రో. हाँ भैया, आते आते 2 मीनाक्षी ले लो. మరి నీకు? నాకు కామాక్షి బ్రో. అరే కాకా, మీనాక్షి అంటే పాన్. అయినా ఇప్పుడు పానెందుకు బ్రో? మంచిగా తిన్న తర్వాత పాన్ వేసుకుంటే మస్తు ఉంటుంది. సరే. हाँ भैया, 2 मीनाक्षी ले लो. ठीक है. హలో. అరే అక్కడంతా మంచిగానే ఉందా? ఇక్కడంతా బాగానే ఉందరా. హలో, అరే ఏంద్రా నువ్వు ఎంత మాత్రం ఫ్రెండ్ అయితే పోరికి చేసినట్లు 2 గంటలకు ఒకసారి చేస్తావా? చూసుకుంటా అని చెప్పాగా. నీ అబ్బా ఫోన్ పెట్టు. ఆర్డర్ వచ్చింది, తీసుకొని వస్తాం. సరే. స్మెల్ ఎలా ఉంది బ్రో? టెంప్టింగ్గా ఉంది బ్రో. మరి పీస్ సాఫ్ట్గా ఉంది బ్రో. రైస్ రైస్ పర్ఫెక్ట్గా ఉంది బ్రో. తిను. టేస్ట్ ఎలా ఉంది? ప్రతిరోజు ఏది తినాలనిపిస్తుంది బ్రో. అది తిను. ఏమైంది కాక, టెన్షన్ అవుతున్నావు? ఏం లేదు బ్రో, టైం ఎంత అవుతుందో అని చూస్తున్నాను. నిద్ర వస్తుందా? లేదు బ్రో. ఆకలేస్తుందా? అవును బ్రో. ఏం తింటావు? అయినా ఈ టైంలో ఏం దొరుకుతాయి బ్రో? నీకు బిర్యానీ కావాలనా, మండీ కావాలనా, హలీం కావాలనా? దోశ కావాలి, దొరుకుతుందా బ్రో? పద వెళ్దాం. ఏంటి, నిజంగా ఈ టైంలో దోశ దొరుకుతుందా? రామన్న బండి వాళ్ళని తెరకు, సాయన్న బండి వాళ్ళని తెరకు. పదకాక వెళ్దాం. సరే బ్రో. ఏం టైమింగ్ రానిది, నేను వచ్చేటప్పుడు రాలేదు.
నేను వెళ్ళిపోయేటప్పుడు వస్తున్నావా? చెప్పే కదరా 1 వీక్ అని. అవన్నీ కాదు, ముందు పైసలు ఇవ్వు. ఎందుకు? ఎందుకంటే ఇన్ని రోజులు నేను చూసుకున్నాక పైసలు ఇవ్వు. ఇంటర్వ్యూ నుంచి రాగానే ఇస్తా బ్రో. ఏ ఊకో, మజాక్ చేసిన. నీకు ఎలాగో జాబ్ వచ్చింది అనుకో, ఈవినింగ్ డక్కన్ ఓపెన్ చేయాలి కదా. ఏంటి డక్కన ఓపెన్ చేయాలా? డే దక్కనంటే మంద తాగడం అంటారా? ఇప్పుడైతే క్యాష్ లేదు బ్రో. కాక మన చేతులు మనీ ఉన్నాయనుకో టీచర్స్ తాగుతాం, మనీ లేవనుకో మ్యాచ్ నాక్స్ తాగుతాం, కానీ తాగడం మాత్రం పక్కా. జాబ్ రావాలి కదా బ్రో, వస్తే పక్కా చేసుకుందాం. రావాలి, నీకు వచ్చింది, వెళ్ళి ఆఫర్ లెటర్ తెచ్చుకో కాక. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్ కాక. జాబ్ కొట్టిరారా, వచ్చిన తర్వాత మందు కొడదాం. షూర్ రా. హలో. హలో. కొత్త ఊరు, కొత్త జాబు, కొత్త లైఫ్. నేను ఇంటికి వెళ్ళిపోతున్నారా? గలిదోడా, జాబ్ రాగానే ఇంటికి వెళ్ళిపోతావా? జాబ్ రాలేదురా. అవునా? సర్లే, కథలు పడకుండా మూసుకొని రూమ్కి రా. సర్లే వస్తాను. ఆ. రే అనిల్, ఎక్కడమ్మా? వేరే అమ్మా. త్వరగా వచ్చే మన వేసేద్దాం. కాకా వచ్చినవా? దా మంది అవుదాం. జాబ్ రాలేదు బ్రో. ఇది అయినా కొంచెం ప్రిపేర్ అంటే బాగుండు బ్రో. సరే, ఇది అయినా ఆ బాస్ గడ్ ముఖం చూసినప్పుడే నాకు డౌట్ కొట్టింది బ్రో. సరే, ఇది మొత్తం నీ వల్లే బ్రో. నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను, నువ్వే నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్గా చేసినావు. కాకా ఇదిగో, అన్ని సినిమాల్లో చెప్పినట్టు 4 ముచ్చటి చెప్తా, అది విని వీడు 24 ఏళ్ళ నుంచి నమ్ముతుంది పక్కన పెట్టి నాకు చేయి కొట్టి మందు కొడతాడు చూడండి. బ్రో, నీకు జాబ్ వచ్చిందనుకో, ఇది కాక నీకు జాబ్ వచ్చిందనుకో, పొద్దుగాల 6 గంటలకు ఆఫీస్కి పోవాలి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి రావాలి, దినం మొత్తం కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఇంటికి వచ్చి టీవీ చూడాలి, వీకెండ్ కోసం వీక్ అంతా వెయిట్ చేయాలి, వీకెండ్ వచ్చాక వీక్గా కూర్చోవాలి. ఎందుకు ఇవన్నీ మనకి అవసరమా? సరే, మందు అవుదాం. ఇప్పుడు మంది ఎందుకురా? అరే, జాబ్ వచ్చిందనుకో ఖుషీలో తాగుతాం, జాబ్ రాలేదనుకో బాధలో తాగుతాం. ఏదేమైనా తాగడం మాత్రం పక్కా. సూపర్ ఉంది బ్రో. అదే ఫామ్ లోకి వచ్చిండ కాకా. Cheers.